నమస్కారం, అశోక్ టీవీకి స్వాగతం. నెల్లూరు జిల్లా సైదాపురం మండలం గద్దలతిప్ప ప్రాంతంలోని 500 నిమ్మ చెట్లను రెవెన్యూ కార్యాలయం వారు తీసివేయడంతో నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి టీడీపీ ప్రభుత్వం ఈ పని చేసిందని ఆరోపించడం దారుణమని, దానిని మేము ఖండిస్తున్నామని సైదాపురం మండల తెలుగుదేశం పార్టీ నాయకులు సొసైటీ కార్యాలయం నందు ప్రెస్ మీట్ నిర్వహించి వివరించారు. తెలుగుదేశం పార్టీ పేదల పార్టీ అని, రైతులను ఇబ్బంది పెట్టే పార్టీ కాదని, కూటమి ప్రభుత్వంపై అసత్యాలు, అబద్ధపు ఆరోపణలు చేయటం సరికాదని, మా ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణకి దీనికి ఎటువంటి సంబంధం లేదని వారు తెలిపారు. హర్ష నాయుడుకి టీడీపీ పార్టీ సపోర్ట్ చేయడంతో 500 నిమ్మ చెట్లను తీశారని ప్రజలు అనుకుంటున్నారని రిపోర్టర్ అడిగిన ప్రశ్నకు హర్ష నాయుడుకి తెలుగుదేశం పార్టీకి ఎటువంటి సంబంధం లేదని, అతను ప్రభుత్వ కార్యక్రమాల్లో ఎప్పుడు పాల్గొనలేదని, హర్ష నాయుడు రామ్ కుమార్ రెడ్డితో దిగిన ఫోటోలను చూపిస్తూ సమాధానం ఇచ్చారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కొండూరు సుబ్రహ్మణ్యం రాజు, చమ్మసాని దిలీప్ చౌదరి, అమ్మనేని సుబ్రహ్మణ్యం నాయుడు, కేపీ రాజు, రాఘవరెడ్డి, దసయ్య నాయుడు, రమణయ్య నాయుడు, విజయ్ రెడ్డి, విజిల్ రెడ్డి, సురేంద్ర, వెంకటేశ్వర నాయుడు తదితర మండల టీడీపీ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. సైదాపురం పంచాయతీ గద్దలతిప్ప అనే ఏరియాలో సర్వే నెంబరు 793లో కొంత నిమ్మ చెట్లు వేయడం అవన్నీ జరిగి ఉన్నాయి. కానీ దాని మీద ఏదో టీడీపీ వాళ్ళు ఇక్కడ కొన్ని చెట్లు తీయించారనే అపోహ వచ్చింది. టీడీపీ వాళ్ళకి ఎలాంటి సంబంధం లేదు. టీడీపీ పార్టీ ఇప్పుడు కూడా పేదలకు సహాయం చేసే పార్టీ కానీ పేదలను ఇబ్బంది పెట్టే పార్టీ మాత్రం కాదు. అలాగే మా వెంకటగిరి శాసనసభ్యులు గౌరవనీయులు రామకృష్ణ గారికి కూడా ఈ సమస్యతో ఎలాంటి సంబంధం లేదు. ఈరోజు దాన్ని మేము అందరం కూడా ముక్త కంఠంతో అందరం కూడా ఈ విషయం చెప్పడం జరిగింది. కాబట్టి అది లోతుగా తెలుసుకొని కోర్టు డైరెక్షన్ వచ్చిందా ఏంటనేది తెలుసుకొని ప్రశ్నించుంటే బాగుండేది. అలా కాకుండా టీడీపీ నాయకులకి ఇది కొంత సంబంధం ఉందని చెప్పడం కరెక్ట్ కాదు. కాబట్టి ఇటువంటి అపోహలు మాత్రం సృష్టించాల్సిన అవసరం కూడా లేదు. టీడీపీ పార్టీకి ఎప్పుడు కూడా ఇటువంటి పేదలకి ఇబ్బంది పెట్టే పరిస్థితి ఉండదు. ఒకవేళ అవసరమైతే మా కురుగొండ్ల రామకృష్ణ గారు గౌరవ శాసనసభ్యులు వాళ్ళకి హెల్ప్ చేస్తారే కానీ ఎవరిని ఇబ్బంది పెట్టే పరిస్థితి ఉండదని కూడా నేను తెలియజేస్తాను. అయితే సార్ మీ వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు టీడీపీ వాళ్ళు చేయించారని నేను అన్నారు. దీనిపై మీ తీవ్రంగా ఖండిస్తున్నాను. ఎక్కడైనా చూసి టీడీపీ వాళ్ళు ఎప్పుడు కూడా సభ్యత్వం ఉండే టీడీపీ నాయకులు ఎక్కడన్నా దీంట్లో పాల్గొని చెప్పారు. ఎవరైనా పేర్లు కూడా చెప్పారు కదా సార్. అధికారులతో మాట్లాడే పేర్లు కూడా చెప్పారు. మా శాసనసభ్యులు ఎప్పుడు కూడా ఎవరికి కూడా అలా సపోర్ట్ చేయడు. అట్లా ఎప్పుడు కూడా ఆ రోజు మేమే ప్రెస్ మీట్ పెట్టాము, ఆ రోజు మేమే చెప్పినాము పేదోళ్ళకి న్యాయం చేస్తామని చెప్పని ఈరోజు కూడా ఆ మాట కట్టుబడి ఉన్నాం. రామ్ కుమార్ రెడ్డి అన్న మాట ఏంటండి? గ్రామ పంచాయతీలోని మొలవపుల రెవెన్యూలో 793 సర్వే నెంబర్లో 114 చిల్లర ఎకరాలు ల్యాండ్లో 42 ఎకరాలు కొంతమంది పేదలు నిమ్మ చెట్లు, చౌక, జామాయిలు తదితర పంటలు వేసుకోవడం జరిగింది. ఇవి ఫిబ్రవరి నెలలో ఎమ్మెల్యే గారు ఇక్కడ మీటింగ్ పెట్టినప్పుడు కొంతమంది ఆయన దృష్టికి తీసుకెళ్ళగా వాటిని పరిశీలించి ఇక్కడ ఎలాంటి అక్రమ మైనింగ్ జరగడానికి వీల్లేదు, ఈ పొలాలు పేదలకి పట్టాలు ఇప్పిస్తామని ఆ రోజు హామీ ఇవ్వటం కూడా జరిగింది. కావాలంటే దాని యాక్షన్ కూడా చూపిస్తాను. ఇలా మొన్న జరిగిన కొన్ని అనివార్య కారణాల వల్ల కొంతమంది 5 ఎకరాల్లో నిమ్మ చెట్లు అవి తీసేసినారని తెలిసింది. వాళ్ళు టీడీపీ పార్టీకి సంబంధించిన వ్యక్తులు ఈ విధంగా చేశారని, టీడీపీ వాళ్ళు ఈ విధంగా అక్రమంగా అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం అక్రమ తొలగింపు చేస్తుందని ఇలా అనేక రకాలుగా మాట్లాడారు. దీనికి టీడీపీ ప్రభుత్వానికి ఎటువంటి సంబంధం లేదు. కావాలంటే ఎమ్మెల్యే గారు ఫిబ్రవరి నెలలో వచ్చి ఫిబ్రవరి 11వ తేదీన వచ్చి ఈ విధంగా అక్రమ తొలగేది లేదు, పేదలు వేసుకున్న చెట్లు ఉండించాలి, వాళ్ళకి పట్టాలు ఇప్పిస్తామని కూడా మాట ఇవ్వడం జరిగింది. అదేవిధంగా కూటమి ప్రభుత్వం పేదలకి పట్టాలు ఇవ్వడానికి కానీ, పొలాలు చేసుకున్న వాళ్ళకి కానీ, పోల్చడానికి కానీ ఎటువంటి ప్రయత్నం చేయలేదు. అందరికీ ఇంకా పొలాలు ఇచ్చేదానికి కట్టుబడి ఉంది కానీ ఇలాంటి ప్రయత్నం చేయలేదు. కానీ నిన్న జరిగిన పరిణామాలు ఏంటంటే అన్ని రాజకీయ లబ్ధి కోసం టీడీపీ ప్రభుత్వం చేస్తుందని చెప్పడం, హర్ష చౌదరి అని టీడీపీ ప్రభుత్వానికి సంబంధించిన వ్యక్తి అని ఇలా చెప్పడం జరిగింది.
చూడండి, రామ్ కుమార్ రెడ్డి దగ్గరే ఫోటో తీసుకున్న వ్యక్తి. నిన్న రామ్ కుమార్ రెడ్డి కూడా చెప్పడం జరిగింది, ఇతను పెద్దిరెడ్డితో కూడా ఉన్నాడు, ఇంకొకరితో కూడా ఉన్నాడు, ఆయనే చెప్పడం జరిగింది. దీనికి సంబంధం లేని విషయాలు అతను కలెక్టర్కి ఫోన్ చేస్తాడు. ఇంకా కొన్ని అనేక దగ్గరలో కూడా పొలాలకు సంబంధించిన విషయాల్లో ప్రతి దగ్గర తరచూర్చి ప్రతి దగ్గర కలెక్టర్ చెప్తానని అధికారులను కూడా బెదిరించడం కూడా జరుగుతుంది. ఈ మధ్య అధికారులను కూడా బెదిరించి మీరు అది చేయాలి, ఇది చేయాలని చెప్తున్నాడు. ఎవరో ఇలాంటి వాళ్ళు చేసిన పనికి రాజకీయాలకు సంబంధం లేకుండా ఇలాంటి వాడు ఏ పార్టీ రూలింగ్లో ఉంటే ఆ పార్టీ నాది రూలింగ్ అని చెప్పి చెప్తున్న వ్యక్తి టీడీపీ పార్టీ అని చెప్పి ఈ విధంగా టీడీపీ పార్టీని రాజకీయ లబ్ధి కోసం ప్రతిపక్షాలు వాడుకోవడం జరుగుతుంది. మాకు కూటమి ప్రభుత్వానికి ఎటువంటి సంబంధం లేని విషయం. ఇది ఎమ్మెల్యే గారి దృష్టికి పోయినప్పుడు ఆయన పట్టాలు ఇప్పిస్తామని చెప్పాడు. ఇప్పుడు కూడా చెట్లు తొలగిస్తామని ఒక రోజు 2 రోజుల ముందు ఆయన కలిసి ఉంటే అది కూడా జరిగి ఉండదు. ఇట్లా తర్వాత కొంతైనా ఉంది. అలాంటి అక్రమాలు కూడా తొలగించకుండా చూసేదానికి మా కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది. అవి పేదలకి పట్టాలు ఇవ్వాలని మా ప్రయత్నాలు చేస్తున్నాము. ఇలాంటి పార్టీ సంబంధం లేని వ్యక్తుల్ని పార్టీలో ఉన్నట్టుగా ఓల పక్కన పెట్టుకొని మా పార్టీ అని చెప్పి రాజకీయ లబ్ధి పొందటం కరెక్ట్ కాదు. ఇటువంటి మేము టీడీపీ ప్రభుత్వం ఖచ్చితంగా ఈ ఆరోపణలు మొత్తం ఖండిస్తున్నాము. టీడీపీ ప్రభుత్వానికి ఈ కార్యక్రమానికి ఎటువంటి సంబంధం లేదు. ఈ చెట్లు తొలగింపుడికి ఎటువంటి సంబంధం లేదు. పార్టీకి సంబంధం లేదు. హర్షానాయుడికి తెలుగుదేశం పార్టీకి సంబంధం లేదు. మేము ఎప్పుడైనా పేదల పక్షపాతి మా పార్టీ. నమస్కారం, అశోక్ టీవీకి స్వాగతం.